ఆ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ పిఎస్సి లెవెల్లో మైక్రో ప్లాన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక వీడియో రూపంలో చేసి మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇది ఎల్సిడిసి కోసం సంబంధించిందండి, లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కోసం. సో దీంట్లో మనం మైక్రో ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకి ప్లాన్ పక్కాగా ఉంటుందని చెప్పి దీనిలో ముఖ్య సారాంశం. సో నేను ఎగ్జాంపుల్ కి మీకు ఒక జిల్లా తీసుకుంటున్నాను. సో ఈ జిల్లాలో మీరు చూసినట్లయితే నేను ప్రస్తుతానికి ఎన్టీఆర్ జిల్లా తీసుకున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో ఆమ్, రెడ్డిగూడెం పిఎస్సి అన్నమాట. ఈ రెడ్డిగూడెం గ్రామంలో ఇక్కడ ఈ రెడ్డిగూడెం పిఎస్సి కింద 12 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఎన్ని హౌస్ హోల్డ్ ఉన్నాయి, ఎంత పాపులేషన్ ఉంది ఏంటి అని చెప్పేసి ఒక షెడ్యూల్ తయారు చేశాను. సో రెడ్డిగూడెం గ్రామం 4000 పాపులేషన్ ఉంది. సో 1500 హౌస్ హోల్డ్ ఉన్నాయి. సో ఇక్కడ 5 టీంలు ఉన్నాయండి. సూపర్వైజరీ టీం ఒకటి ఉంది. సో వీళ్ళు ఈ పాపులేషన్ ని మనం ఎట్లా చేసుకోవాలంటే ఆ ఉన్న పాపులేషన్ ని 14 డేస్ కింద డివైడ్ చేసుకోవాలి. డేకి వచ్చేసి 321 హౌస్ ఇది మన పాపులేషన్ కవర్ చేయాలి. హౌస్ హోల్డ్ అయితే 110 అనమాట. సో 5గురు ఉన్నారు. సో వాళ్ళకి ఎంత వస్తుందంటే 22 హౌస్ హోల్డ్ వస్తాయి అనమాట. అట్లాగే వీళ్ళు సస్పెక్ట్లు ఎన్ని తీసుకురావాలి అంటే ఆ డేకి వచ్చేసి 5 తీసుకురావాలి. అంటే ఈచ్ టీము కనీసం ఒక్క సస్పెక్ట్ అన్నా ఐడెంటిఫై చేయాలనేది ఉద్దేశం. సో 14 రోజులు చేస్తే 5 టీములు, సో 70 వస్తాయి అనమాట. అట్లాగే ఈ 12 గ్రామాల్లో కలిపి చూసినట్లయితే వాళ్ళకి మొత్తం 39 టీములు ఉన్నాయి. 39 టీములు 14 రోజులకు సస్పెక్ట్లు చేస్తే 546 సస్పెక్ట్లు ఒక పిఎస్సిలోనే వస్తుంది. సో మనం ఇది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఉన్నటువంటి మనం ప్లాన్ లో ఒక ప్రణాళిక. సో దీంట్లో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ టీం తీసుకున్నాం. టీంలో మేల్ వాలంటీర్, ఫిమేల్ వాలంటీర్ ఉంటారు కాబట్టి సో ఇట్లా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇండివిజువల్గా వెళ్ళాలి. సో రెడ్డిగూడెం ఉంది, 5 టీమ్స్ ఉంది. ఈ 5 టీమ్స్ డీటెయిల్స్ కావాలి మళ్ళీ మనకి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సో 5 టీమ్స్ డీటెయిల్స్ మళ్ళీ తీసుకోవాలి మనం. సో దాంట్లో ఇప్పుడు రెడ్డిగూడెం అనే దగ్గర సో ఉన్నటువంటి పాపులేషన్ 5 టీంలు అని చెప్పాం కదా. సో ఇక్కడ 5 టీంలు ఉన్నాయి. టీమ్ 1, టీమ్ 2, టీమ్ 2, 3, 4, 5. సో ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాం. టీంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి అని చెప్పేసి. మేల్ వాలంటరీ, ఫిమేల్ వాలంటరీ. ఫిమేల్ వాలంటరీ వచ్చేసి ఆశ ఉంటుంది. మేల్ వాలంటరీ వచ్చి వాళ్ళ రిలేటివ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేయగలరో వాళ్ళని వాలంటరీగా తీసుకుంటాం అన్నమాట. సో వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ నైబర్హుడ్ అవ్వచ్చు, ఎవరైనా. సో వాళ్ళల్లో ఎవరినైతే తీసుకుంటామో వాళ్ళని మేల్ వాలంటరీకి తీసుకుంటాం. సో ఇక్కడ 5 గ్రామాలు రెడ్డిగూడెంలో మనం పెట్టాం అనమాట. 5 పార్ట్లుగా విభజించి ఒక పార్ట్ లో వచ్చేసి 1056 వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆశకు ఉన్నటువంటి టోటల్ పాపులేషన్ అనమాట. ఈవిడ ఈ 1056 హౌస్ హోల్డ్ ఇది పాపులేషన్ ఎన్ని రోజుల్లో కవర్ చేయాలి అంటే సో ఆవిడకి వచ్చినటువంటి 14 days లో కవర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ వాళ్ళు వచ్చేసి ఎంతమంది పాపులేషన్ చేయాలి అంటే 75 days. 75కి ఒక డే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అట్లాగే హౌస్ హోల్డ్ తీసుకుంటే 31 హౌస్ హోల్డ్ వచ్చి, ఎందుకంటే ఈవిడకున్న హౌస్ హోల్డ్ ఎక్కువ, 431 హౌస్ హోల్డ్ ఉన్నాయి. సో 431 బై మన 14 days చేసుకుంటాం కాబట్టి సో ఇట్లా వస్తాయి అన్నమాట. అట్లాగే సస్పెక్ట్లు ఎన్ని ఇచ్చామంటే డేకి ఒకటి అన్నాం కాబట్టి ఒకటి సస్పెక్ట్ రావాలి. అలాగే మనం 14 days చేస్తాం కాబట్టి 14 సస్పెక్ట్లు రావాలి ఒక టీంకి వచ్చేసి. అట్లాగే సెకండ్ టీంకి ఉంది 1086. ఈ 1086కి గాను సో ఇక్కడ ఉన్న టీంలు ఒకటే. ఇక్కడ సీరియల్ నెంబర్ ఇదంటే టీం నెంబర్ 2. టీం వైజ్ గా ఒక 5 టీంలు ఉన్నాయంటే టీం 1లో ఎవరెవరు ఉన్నారు, టీం 2లో ఎవరున్నారు, టీం 3లో ఎవరున్నారు, 4లో ఎవరున్నారు, 5లో ఎవరున్నారు.
అంటే టీంలో ఉన్నటువంటి వాలంటీర్స్ మేల్ ఎంతమంది ఫీమేల్ ఎంతమంది ఏంటి మనం తీసుకుంటాం అనమాట. సో ఇట్లా ప్రతి గ్రామాన్ని మనం మ్యాప్ చేసుకోవాల్సి వస్తుంది. సో రెడ్డిగూడెం తర్వాత ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రాఘవాపురం. ఈ రాఘవాపురంలో కూడా ఎన్ని టీంలు ఉన్నాయంటే 4 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీంలో మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ కూడా 1004 ఉంది, 1013 ఉంది, తర్వాత 1003 ఉంది, 965 ఉంది. సో ఈ హౌస్ హోల్డ్ ని వీళ్ళు కవర్ చేయాలన్నమాట. సో 72 హౌస్ హోల్డ్ వస్తే ఇదే మన పాపులేషన్ వస్తుంది, 23 హౌస్ హోల్డ్ వస్తుంది. సో అట్లాగే వీళ్ళకి ఉన్నటువంటి టీంలు అనమాట. ఈ రాఘవాపురంలో టీమ్ 1, టీమ్ 2, 3, 4 ఇట్లా రావాలి. ప్రతిదీ మనం ఇలా చేసుకుంటేనే మనకి కరెక్ట్ గా వస్తుంది. అంటే మనకి ఎన్ని సస్పెక్ట్లు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో కూడా అక్కడ రావాలన్నమాట. వాటిలో వచ్చినప్పుడు దాంట్లో కన్ఫర్మేషన్ కేసులనే వస్తాయి. సో ఇది మనం ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతి ఉన్నటువంటి వాళ్ళకి హౌస్ హోల్డ్ 75 ఉంటే ఆ 75 లో ఉన్నటువంటి అంటే వాళ్ళకి ఉన్నటువంటి టోటల్ గా 430 అనుకోండి హౌస్ హోల్డ్. ఈ 430లో ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా? ఇక్కడ కేసు కనుక ఉంటే వాళ్ళకి ఓల్డ్ కేసు ఫాలో అప్ షీట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాం. ఆ కేసులో ఈ పర్టికులర్స్ రావాలని. ఈ 431లో వాళ్ళకు ఉంటే గనక ఆ హౌస్ హోల్డ్ ను కూడా టచ్ చేసినట్లయితే ఆ ఫామ్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నాం అంటే ఈ పిఎస్సిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ ఇది గమనించాలి. సో ఇంతకుముందు ఎర్లియర్గా అంటే లాస్ట్ 14-15 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఏమైనా కేసు ఉందా? ఉంటే ఆ కేసు ఎవరు అండర్లో వస్తుందో వాళ్ళు ఆ కేసుని ఫిల్ చేసుకొచ్చి తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ మెడికల్ ఆఫీసర్ ప్లస్ సూపర్వైజర్ చూసుకోవాలి. ఇలా చూసుకొని పక్షంలో అక్కడ సర్వే జరగలేదని అర్థము. సో అలా జరగకపోతే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని గమనించుకొని మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని కానీ లేకపోతే సర్వే ప్లానింగ్ కానీ వీటిని మైక్రో ప్లాన్లో మొత్తం పొందుపరుచుకోవాలి. అలా కాకుండా జరిగితే గనక ఆ మైక్రో ప్లాన్ పక్కాగా లేదని అర్థం. సో అలాంటప్పుడు మనకు అక్కడ కేసులు రావు. కాబట్టి ఇవన్నీ సరిచూసుకొని మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాం.